ఇప్పుడు కడాయి చికెన్ ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. మొదట కావాల్సిన వస్తువులు: చికెన్ 1 కేజీ, కారం 25 గ్రాములు, నెయ్యి 300 గ్రాములు, టమాటాలు 1/2 కేజీ, ఉల్లిపాయలు 1/4 కేజీ, పచ్చిమిర్చి 8, అల్లం వెల్లుల్లి ముద్ద 2 స్పూన్లు, లవంగాలు 4, యాలకులు 4, కరివేపాకు 1 కట్ట, ఉప్పు తగినంత, కొత్తిమీర 1 కట్ట. ఇప్పుడు తయారు చేసే విధానం: టమాటాలు ముక్కలుగా కోసుకోవాలి. పచ్చిమిర్చి నిలువుగా కోయండి. ఉల్లిపాయలు ముద్దగా నూరాలి. ఒక బాణలిలో నెయ్యి పోసి బాగా కాగిన తర్వాత అందులో ఉల్లి ముద్దను వేసి దోరగా పావు గంట వేయించాలి. అందులో టమాటా ముక్కలు, కారం, పచ్చిమిర్చి, ఉప్పు వేసి కలపండి. అందులోనే యాలకులు, లవంగాలు కొద్దిగా చితకగొట్టి వేసి అల్లం వెల్లుల్లి ముద్దను కూడా బాగా వేసి కలపండి. మసాలా బాగా ఉడికిన తర్వాత శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలను అందులో వేసి బాగా కలపాలి. సగం ఉడికాక కరివేపాకు, కొత్తిమీర వేసి మూత వేసి సన్నని సెగ మీద మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత దింపేయండి. కడాయి చికెన్ తయారీ.